ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహాకుంభమేళాలో వైరల్ అయిన తేనెకళ్ల సుందరి మొనాలిసా గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. కేవలం ఒక్క ఫోటోతో ప్రపంచవ్యాప్తంగా ఆమె ఫేమస్ అయ్యారు. తన వైపు ప్రపంచానంతా తిప్పుకున్నారు. కుంభమేళాల వ్యాపారం చేసేందుకు వచ్చిన ఆమెను కెమెరాలన్నీ చుట్టుముట్టడంతో వ్యాపారం చేయలేక ఆమె తన సొంత గ్రామానికి వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. అయితే సోషల్ మీడియాలో ఆమె ఫేమస్ అవడంతో ఆమె తనకంటూ ఒక సోషల్ మీడియా ఖాతాను సృష్టించుకుంది. ప్రారంభించిన కొన్ని గంటల్లోనే ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. అయితే కుంభమేళాలో ఉన్నన్ని రోజులు ఎంత సంపాదించింది అనే దాని గురించి ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభమేళాలో బాగా పాపులర్ అయిన మొనాలిసా భారీగా డబ్బులను సంపాదించినట్లు తెలుస్తుంది. తాజాగా ఆమెకు సంబంధించిన మరో విషయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కేవలం 10 రోజుల్లోనే 10 కోట్లు రాబట్టిందని అంటున్నారు. ఈ ఈవెంట్ ద్వారా ఆమెకు 10 కోట్లు వచ్చినట్టు సమాచారం. ఈ డబ్బు అతని కుటుంబానికి అందిందని కొన్ని వార్తలు ప్రపంచంలోకి వచ్చాయి. అయితే దీనిపై అడిగిన ప్రశ్నకు మొనాలిసా సమాధానమిచ్చింది. 10 కోట్ల రూపాయలను పొందటమే ఆమె వ్యాఖ్యానిస్తూ, నాకు ఇంత పెద్ద మొత్తం వచ్చిందంటే నేను ఇంకా ఇక్కడ రుద్రాక్ష ఎందుకు అమ్ముతాను, మా కుటుంబంతో కలిసి చిన్న ఇంట్లో ఎందుకు ఉంటాను, నాకు అంత డబ్బు రాలేదని తెలిపింది. మహాకుంభమేళాలో పాల్గొనేందుకు ఆమె ఇండోర్ నుంచి వచ్చారు. కానీ ఆమెను ఓ వ్యక్తి ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా గంటల్లోనే వైరల్గా మారింది. దీంతో ఆమెతో ఇంటర్వ్యూలు, సెల్ఫీలు, ఫోటోలు తీసుకోవడం ప్రారంభించారు. ఇది ఆమె వ్యాపారానికి భారీగా ఆటంకం కలిగించింది. వీటన్నింటి మధ్య ఆమె తన స్వస్థలమైన ఇండోర్కు తిరిగి వచ్చినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఆమె తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. నా కుటుంబం, నా భద్రత కోసం నేను ఇండోర్కు తిరిగి వచ్చేశాను. వీలైతే తదుపరి మహాకుంభానికి తిరిగి వస్తానని రాసుకొచ్చింది. గతంలో ఆమె దగ్గర రుద్రాక్షలు, దండలు కొనుక్కోవడానికి వచ్చేవారు. కానీ ఇప్పుడు సెల్ఫీల కోసమే వస్తూ ఉండటంతో ఆమెకు వ్యాపారంలో నష్టమే కాకుండా రక్షణ లేకుండా పోయింది. దీంతో ఆమె తన స్వస్థలానికి వెళ్ళినట్లు తెలుస్తుంది.